నానా గదెందుకు తట్ట గట్లాడేస్తా మంచి లేదా ఇప్పుడు మనం ఎక్కడికి పోతాను? మట్టి తేవాలి, పెంకులు మొత్తం పోయి చూసుకో. ఆ పెంకులు పెట్టినాయి చూసి పెంకులు అదే పోయినాయి కానీ అవన్నీ మొత్తం నానిపోతే ఇల్లు ఊరిపోతే ఇయ్యాడు. ఇప్పుడు మట్టి తెద్దామా? గడ్డపారకి ఇట్లా బట్టు మట్టి తెచ్చురాట. మొన్న పోయించిన మట్టి అది మంచిది కాదు, అందుకే నువ్వేటే ఆకిట్లా మొత్తం చల్లినాం, అది కొంచెం మంచిది కాదంటే ఇప్పుడు మంచి మట్టి తేవడానికి పోతున్నాం. నువ్వు ఉండే చిన్నపోరి, నీ పప్ప ఎత్తుండు మళ్ళీ ఎంబడత్తా. గంగలక్ష్మి చీపురు దులుపుతాను, నీకు వెళ్ళిపోతాను. గిన్నెకాయలు పోతాను. అవి ఇప్పుడు పోవద్దు, బండి తేడతాడు కొద్దిగా అయినా పోని. స్టార్ట్ చేయి, మంచిగా పట్టుకో. ఇంకో ఈ నువ్వు పట్టుకో, నేను అది పడతా. మరి పోనీ చెట్లలో ఎక్కడికి పోకటి ఇప్పుడు పోవాలా పొక్కలకి? ఎక్కడికైతే మురి తిరగాలనా? మంచి మట్టి కడిగి పోని. మంచి మట్టి అంటే మనం చూడలేదు అవి పక్క దూరం ఉన్నా మంచిదే, కాకపోతే మంచి మట్టి కావాలి. ఎందుకంటే అది పెంకులు కప్పుడు కదా, నల్ల మట్టి అయితే మంచిగుంటుంది. మొన్న అట్లా తెప్పించినాం, కాకపోతే అది ఇక మంచిది కాదు, అందుకనే ఆకి ప్లేసినాం. దిగన్నా దిగన్నా, గడ్డపారకుండా వస్తుందండి, బాగా బరువు ఉంటుంది కదా, భుజం మీద పెట్టుడా. ఇగో మళ్ళీ కుదిచ్చేదానికి లేచి మళ్ళీ భుజం మీద పడుడా. నొత్తాను ఇక ఏడిపోద్ది, దాపు పోదు. ఎక్కడ మంచి మట్టి ఉంటుందో మాకు తెలియదు, అగాయిగానే తీసుకొని వస్తాను. అబ్బా భుజం మీద ఉండడం వల్ల ఇగో ఈ భుజమే లేదు చూడండి, ఈ భుజం ఎత్తున్నది. మన పుష్ప సినిమాల హీరోగాడు ఇట్లుంటాడుగా, అట్లనే అయింది. ఈ భుజం ఏమో కిందికి అయింది. హీరోగాడు గిర్రని దింపుతాను మళ్ళీ. అటేనా పైగా ఎక్కాలనా? ఎవరెవరు చూసుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ సొరకు వచ్చినాం చివరకు, మనమేనా ఇంత దూరం ఇప్పుడు నచ్చినాం. అటు ఉంటే కానీ అది దున్నే చేను తినే కానీ ఎవరు దొరుకుతుంది. ముందు పట్టే ఉండే పక్కలు గట్టి ఎక్కుంది. గడ్డపారేదని మీకు డౌట్ రావచ్చు, కింద ఈడ్చుకుంటా వస్తాను. ఎందుకంటే బరువు బాగుంది. పక్క పడి చూసుకుంటున్నాడు అట్టే. ఎవరు అక్కడికి వెళ్ళా చూసుకోవాలి. సరే అయితే కింద పడనీయకు. చెప్పలేము మరి, వస్తే బాగున్నది. ట్రిప్ అయితే ఇంకా వస్తాను వస్తున్నది ఇష్టం. నల్ల మట్టి అయితే బాగుంది. నల్ల మట్టి అయితేనే మంచిది, ఎందుకంటే అది పెంకుల మీద కదా, గట్టిగా ఆగుతుంది. అంతేనా? మెత్తగా ఉండాలి, తీసుకుంటే ఉండ కావాలి.
ఎక్కడ నల్ల బట్టి వచ్చినాం మరి అక్కడ ఉన్నది అగో అక్కడ ఆఫ్ చేసుకో అంతా ఎర్ర అయితే నేను తాగుతా ఉంటా వీళ్ళేమో తీసుకొని పోతా ఉంటారు బండి మీద మట్టి పడ్డది ఎక్కడ అది మన అర్రే ఎర్రది కదా అది కర్రేది కదా ఈ పక్క బా ఈ పక్క ఇక నీరు మాకు ఇష్టం ఇదంతా ఎర్రమట్టి అంటాండు మంచిదేనా మంచిదేనా ఇది లోపల చూడాలి మనం చూడు నల్లమట్టి చూడు లోపల కట్టు బయట మొత్తం ఉసుక మరి ఉసుక రాకుండా తోడాలి అది కర్ర మట్టి బంక మట్టి ఇంకా ఉన్నది ఊరిగా అక్కడ ఉన్నట్టున్నది కానీ అది ఎక్కడ అక్కడ ఓదుగో ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఏం పోతాం అది ఏంది దుబ్బ కలుతుంది అట్లా చేయొద్దు అది చూడు ఉన్నది మట్టిదే ఇది అది మంచిదే మట్టి కానీ అది మంచిగా ఉన్నదా లోపలికి వెళ్తే తోడాలి మరి మట్టి పడకుండా ఉసుక పడకుండా తోడాలి తోడతారా తోడతాడన్న తోడండి మంచిగా లేదా మంచిగా ఉన్నది మట్టి కానీ తోడాలి మరి ఎట్లా కొద్దిగా మరి మంచిదంటే ఎక్కడ దొరుకుతుంది లేని తోడుండి పత్తలు పోయింది పంటపదం పోయింది ఏదో ఒకటిగా అందులోనే చేయాలి ఆడిలో చేసే బదులు లోపల ఉసుక పైకి కానీ అలా మట్టి తీస్తాడుంటే చేయండి చేసేదా నేను ఎందుకు చేస్తా నేను పట్టుకుని అక్కడ పోసేస్తా ఇది ఎర్ర మట్టి అంటే మట్టి కాదు అంటే నేను చెప్పిన కాడ తోలకండి ఇదేంటి మీకు ఈ మట్టి ఆ మట్టి అంటాను మీరు ఏందో చూడది ఈడ తోడుతో తట్ట కాదా తోడు తిట్టాలి తోడాలా తోడి బత్త నింపు ఏం గూడు చేస్తాను కుమ్మరి మట్టి కుండలు చేసేది మరి ఉన్నాం కుండలు చేసేది అది కుండలు చేసేదే కానీ ఏం కాదు కావచ్చు మట్టికి ఏం కాదు కానీ ఇది ఎట్లా వస్తుంది మనకు లోపలికి వెళ్ళి ఉన్నది అది రాదు ఇంకేదో ఒకటి పట్టుకపోదాం ఏదైతే ఏంది ఇక ఇల్లే తోడను తోడు కానీ కొద్దిగా అంతనైతే పట్టుకపోగలుగుతాం ఉన్నది చూస్తే అయిపో మరి చూద్దాం లేని కాడ తనలో అయినా కానీ మనకు బెస్కది ఎస్కది చూడాలి మరి ఇది ఏంది పని చేయమంటే కింద పడతానులే తట్టుకొని పని చేసేటప్పుడు కింద పడ్డ మీద పడ్డ పోయి చేత్తనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఇట్లా ఇట్లా దునకాలి అలా ఇట్లా ఇట్లా అనేది కింద పడాలి. మా ఊర్లో బస్సు వెళ్తా అండి చూడండి ఎట్లుంటుందో. అదే మా ఊర్లో బస్సు. మా ఊర్లో బస్సు మెల్లగా పోతుంది. ఎందుకంటే మా కాడ టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ రోడ్డు కదా, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా పోతుంది మెల్లంగా. అటు ఎక్కడికి పోతాను, ఇంటికి పోతానులే, ఇటు పోతాను. మళ్ళీ వస్తాను మా వాళ్ళు చూడండి. జూమ్ చేద్దాం, జూమ్ రాదనుకుంటే దీనికి. ఆ నుండి మళ్ళీ వస్తాను. మరి ఆడ మట్టి ఉన్నదో లేదో తెలుసుకున్నాను అడిగిపోయి.
ఉన్నదో లేదో తెలుసుకుందాం. ఆలస్యం చెప్తారు, మనం గట్టిగా మొత్తుకున్నా కానీ వాళ్ళు వాళ్ళకి దమ్ము కొట్టి చెప్తానులాట. పని చేసిండ్లా పాడు చేసిండ్లా మా తమ్ముడు దమ్ము కొట్టి చెప్తాను. తనసాపు లేదు ఏం లేదు అంటాడు. ఏమైంది తనసాపు లేదు ఏదో అంటాను దమ్ము ఏదో దమ్ము కొడతానంటే తనసాపు తాగనంట. తిరుగుడే దమ్ము కొడతానండి. ఇంటికి పోదామా ఎట్లా మరి? ఇంటికి ఈ మట్టేనా చూడండి. ఇక వీళ్ళతో తోటి అయితే నాకేం రామగోసు ఉంటట్టే ఉన్నది. వీళ్ళిద్దరు పని చెయ్యలు, నన్ను పని చేయనియలు, అటు ఇటు దింపుతా ఉంటారు. ఏది అది ఇసుకే అమ్మకాడి పోతాడు ఆలస్యం అవుతుంది. ఘోరం అవుతా నీ బతుకు. ఇక చూడండి మట్టే ఇది అగో ఎంత కర్రగా ఉన్నది. ఇసుక కాల్చిందా? ఇసుక కలవలే, కొద్ది ఎలకలు పోతే బలబల పడుతుంది. మంచిగా ఉన్నది రైటే. పైనుండి ఎలకలు పోతా అంటే మొత్తం మట్టి మన్ను పడుతుంది. గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మరి అక్కడ పక్క అయితే చెప్తాయి తప్పదు. అది కొంచెం లోతులు ఉన్నాయి, కమ్ముతానికి ఇబ్బంది అవుతుంది. మా తమ్ముడు ఎలక పొక్కలు పొడిచినట్టు పొడుతాడు ఆడ. ఏమైంది ఏమన్నా పొక్కు ఉన్నదా? మట్టి తగ్గుతాను అది చూసే తాడు చదువుడు వాళ్ళకి దొర తిరగా చేసిన పొక్క చూసి మా ఈడు తడుతాడు. దూరం చూసి నేను తోడుతుంది. ఇక ఇది పని చేయదు కానీ మన పొయ్యిల పాలెం మన కొద్ది ఎంత కొంటపోదాంపా. ఇది పని చేయదు, ఇదంతా మనం సెట్ చేయలేము మన వల్ల కాదు. పొయ్యిల పాలెం కొద్ది ఎంత కొంటపోదాం. కొంచెం వచ్చినందుకు అదైనా ఇక్కడ మట్టి మంచుకుంటుందని వచ్చినాం, కాకపోతే ఇక్కడ మంచి లేదండి. ఒక లోడ్ పోయించుకోవాలి. 400 అయితే మంచిగా ఒక ట్రాక్టర్ లోడ్ పోస్తారు. వచ్చినందుకు ఇంత కొంటపోదాం. దాన్ని ఎవరుగా నున్నగా గొంతు తీరు చేసిండుగా. ఏదో ఏదో వచ్చినందుకు మన తిరుగా గింత కొంట పోదామని గింత చెప్పుకుంటా పోయింది మన తీరు. అయితే కొంచెం కొంటపోతాం, ఎందుకంటే ఆడ మట్టి కూడా మంచిగా లేదు, అది లేదు. వచ్చినందుకు కొంచెం కొద్దిగా అంత ఎట్లా అంటే ఇక పొయ్యిల పాలెం కొంటపోతాం. ఒక లోడు మట్టి పోయించుకుంటాం. 400 అయితే ఒక లోడు పోస్తారు ట్రాక్టర్లో. ఒక లోడు పోయించుకొని మంచిది ఇలాంటిదే బ్లాక్ది పోయించుకుంటాం. సెట్ కాదు లేకపోతే. మట్టి కొద్దిగా అంతనే తీసుకొని పోతున్నాం. ఎంత గింత అంతే అది. మట్టి మంచిగా లేదు, మళ్ళీ ఏదో బండితో తెప్పించుకుందాం. ఇప్పుడు మరి ఏంది ఉసుక కొంట పోదాం. కొద్దిగా కొంట పోతే ఉసుక మళ్ళీ సిమెంట్ కలిపి పెంకుల మీద వేయకుంటే మూలలు పోయినా కూడా కుదరది. ఉసుకన్నా తోలుదాం. ఈ మట్టి బండి తెప్పిద్దాం. ఎట్లా బండితోనైనా తాడుతోనైనా ఎట్లయితే అయితే అట్లని ఒక రోడ్ పడుతుంది. కానీ ఉసుక కొంట పోదాం, ఎందుకంటే వచ్చినందుకైనా పని చేసినట్టు అని ఉంటుంది కదా. అది పనేనా ఉసుక తోటి? ఉసుక అక్కడికి పోవాలి, అడిపోవాలి, ఇక్కడ కాదు. ఎటు బిర్జు అవతలికి పోయి అక్కడ ఉండి నేను ఇది ఇంటికి బారేసి వస్తా. గింత అంతకే ఇంటికి పోతావా? ఇంత అంతకంటే అది చేసి రాకుంటుంది. ఎట్లుంటుంది అట్లుంది ఇట్లా గింత అంతా కాకుండా అది గింత అంతా నువ్వు మోసుకపో. మరి మోసుకపోతే అర్థం అది గింత అంతే అండి ఉసుక. ఇక ఇది ఎవరో కానీ మొత్తానికి తవ్వుకొని పోయి ఇల్లు అన్నా కుట్టని పని చేస్తాయి మనకు. ఇంత అంత అందుకే పార ఒకటి. సరే మరి ఇవన్నీ తమ్ముని కూడా తీసుకొని పోతావా? తమ్మున్నా ఎందుకంటే వెనక పడతా ఉంటాడు అవన్నీ మిల్లెలు మూటలు. బత్తాలు పట్టుకొని పోతావు అంతే. ఇవి పట్టుకొని నేను బత్తాలు పట్టుకొని పారతో నేను పని పారతో తోడేద్దాం. ఉండని రాడు ఇప్పుడు అన్ని ఒక చూడు వాడి బత్తంలో తట్టబడి చాలిపోదు. పార ఉండని పార మొత్తాడు మొయ్యలేడు. బరువు బాగా వస్తుందా చేతులు? అది ఉన్నది కాబట్టి బత్తాలు మొయ్యలేవు, కాలి బత్తాలు.
తూకం ఉన్నట్టు పారకుండా పోవా పార ఉండని మళ్ళీ అప్పటికి కొంట పోదాం తటపారని తట్టని మట్టి రెండు పట్టు మోసుకురా. సరే మరి మీరైతే జాగ్రత్తగా పోయిరండి. నేను ఈ రెండైతే పట్టుకొని అడిపోతాను. ఎక్కడిది మట్టి మొత్తం ఉసుక అక్కడ బ్రిడ్జ్ పక్కన ఉండాలి. అక్కడ మనం ఇంతకుముందు లేదా అక్కడ చెట్టు అన్నంత అక్కడ దేవుడు ఉన్నాడా ఆ మూల మీద ఉండు మ్యాచ్ చెప్పు. సరే పట్టుకో అటు గుండుకో నీకే కొంచెం అక్కడ బ్రిడ్జి ఇప్పుడు ఇట్లా పడిపోయి ఇట్లా పోయి ఆ బ్రిడ్జ్ ఎక్కి అక్కడ చెట్టు ఉంటుంది. అక్కడ చెట్టు కాడ ఉండాలి. చాలా దూరం. ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి అంత దూరం. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఒక బండి కనబడుతుందా అండి? బ్రిడ్జ్ అయితే ఎక్కేసినండి. అక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ అయితే ఎక్కేసిన. మా నాన్న చెప్పిన ప్లేస్ ఇదే. ఉసుక ఎక్కడిది మోసుడు అంటే దానిలో అనుకుంటా. అందులో కొద్దిగా అంతా వైట్గా ఉంటుంది ఇసుక మంచిగా. చాలా సేపటి నుండి చూస్తున్నా ఇంకా రావట్లేదండి. బండి నా దగ్గరే కాబట్టి పోయి తొందరగా వస్తాయి. వాళ్ళు ఏం చేస్తాను. వస్తాను దూరం నుండి వాళ్ళే కావచ్చు. వాళ్ళ డ్రైవింగ్ చూసే నేను చెప్పేసి నాలో కాదు. మెంట తోలేటప్పుడు నానే అటే వెళ్ళిపోయిండు. వీటిని పట్టుకొని మళ్ళీ అక్కడికి పోవాలి. మట్టి మించుతుంటాయి మట్టి కోసం అని వస్తే ఉచిక మోసే కాడికి వస్తుంది. నిఖిల్ గిట్ల ఎంబడి పడ్డా ఏ పల్లె కావచ్చు. ఏడోలేగా. సరే ఇక మొయ్యండి. ఎత్తుపండి. ఇక ఎత్తితే ఎన్ని పట్టుకొని పోదాం. ఎన్ని పట్టుకొని పోదాం. ఎన్ని అంటే మన ఓపుకున్నంత ఇక ఎంత ఉండకపోయినా మనకు పని చెప్పి కాబట్టి ఎప్పుడు ఏమంటాడు చేతులతో కాబట్టి ఎత్తండి. ఇద్దరు ఎత్తండి. ఒక్కడు ఎప్పుడు ఎప్పుడు చెరో బత్త ఎత్తండి. నానొక బత్త, నువ్వు ఒక బత్త, నేను ఒక బత్త, ముగ్గురం 3 బత్తాలు ఎత్తాలి. ఎందుకంటే ఎవరికి కోపాలు ఉంటుంది అంతేగా. సమానం చేసుకోవాలి పనులు. ఎందుకంటే నువ్వు తక్కువ చేసినావు నేను ఎక్కువ చేసినావు అన్నట్టు వద్దు. అంతే కదండి. ముగ్గురం 3 బత్తాలు ఎత్తంటే మా నాన్న కోపం ఉండదు, మా తమ్ముడికి కోపం ఉండదు, నాకు కోపం ఉండదు. ముగ్గురం 3 బత్తాలు నింపాలి. 3 బత్తాలు సరిపోతాయి. ఇంకా ఎక్కువ మోసం పోదాం. చేద్దాం. నేను చెప్పినట్టు చెప్తా. ఎందుకంటే అలా బత్తాలు ఉండాలి. 1 చుట్టు 2 చుట్టు పోయినాక రవ్వండి ఎంత ఒప్పుకుంటే మొద్దాం. ఒక బండి కావాలి ఇసుక. మనం ఇంకా మొదలైపెట్టలేదు. ఎంత మొత్తాన్ని మనం ఏం చేద్దాం. కొంట పోతే ఎంత వరకు అవుతుందో అంతవరకు సరే అంటే సరే కదా. తోడు తొందరగా ఏం తోడుతారా? నేనైనా తోడతా పట్టు. నువ్వు కట్టు పట్టుకొని అన్న ఎందుకు కొడతా పట్ట తడిది ఎత్తకుండి. వీరిద్దరికి ఎట్లనో ఏం పని రాదు, పాట రాదు. ఎవరైనా పారతో ఎత్తుతారు. ఆడ కిందేసి చేత దోసి పారేయాలి ఎక్కడక్కడ. అట్లా అది పనితనం. చాలా అక్కడ లేవద్దా? లేవదా నీకు? ఒక్కరు లేస్తుందా? నడుము పోయి చెప్తాను. పని చేయకముందే నడుము పోతా అని నేను మోతలే. ఒక్కనే మోసుకొని పోయి ఆడ పెడతలే. మీరు కట్టుండి. మీరు ఎత్తింది కదా, నేను అక్కడ పెట్టేస్తాను. ఇంకొకటి ఎత్తు. వచ్చేలోపు
బాగానే పడుతున్నాయి. పని చేస్తే ఏర్పడుతుంది, మాట అంటే తప్పైంది కదా. కొంచెంసేపు దిష్టాస్తే అర్థమైంది. చేస్తున్నాం కాబట్టి నా చేరక ఎంత సుఖం ఉంటుందని ఇంకేం ఎరక. సడిబీడు అన్నది ఏం లేదు, దొబ్బుడే పనులు వీడు ఉంటుంది మనం చేస్తే పని. సడిబీడు అన్నది ఏం లేదు, దొబ్బుడే పొడిదానికి ఎవరు దొరుకుతుంది అంతేగాని ఇది బియ్యం పత్తదిగా, బియ్యం బస్తాయి ఏదైనా దోబుడే. ఈసారి ఎక్కువ ఎత్తిన మొత్తం లేదా చేద్దాం, ఇద్దరం పట్టుదాం. పట్టు మరి సారి కట్టా రోజు రోజులు రోజులు ఒక బట్ట అది ఇక పట్టుకో. అంత ఉండే చూడాలి ఇట్లా పోతుంది, ఆర్టిగానే పోతుంది. గర్వే ఉంటుంది అది బండి గుంజుతుందా? గుంజకుంటే మరి మనం ఏం చేస్తాం? నీళ్ళ డబ్బు ఉన్నది, తాగుతుంది నీళ్ళు తెచ్చా ఎక్కండి. అదేం డబ్బులు లేదా? ఈసారి అటు పోయినాక తాగుదాం, ఎందుకంటే ఎండలో తిరుగుడు కదా, దూపు అవుతుంది. మనం తాగకుండా పని చేసుకోవాలి, తాగకుండా పౌరుషానికి పని చేసినాం అనుకో ఎవరికి నష్టం, పాన నష్టం. ఇలా పని ఏం పెద్దగా లేదు కానీ మేము అడిపోయినాం కదా, ఆడ చాలా లేట్ అయింది. మళ్ళీ ఇటు వచ్చుడు మొత్తం నాకైదు పక్క దోస్తాడు, చూసాను కదా. నీకు అట్లే ఉంటుంది, నీకేందుకు సమానం. కొన్ని నీళ్ళు అవుతా కూడా దిక్కుపోతుంది. కొత్త ఉన్నది ఇంకోటి, ఈ నీరు కూడా గిన్నె అనేది తెచ్చినావు ఏంటిది, ధైర్యం రాలేదా? నువ్వు తాగుతా కాదా వచ్చాడు నీరు? ఏం చేసి ఆ నీరు మీరు బొత్త వల్ల దాగచ్చినట్టున్నది. తాగిని తెచ్చినావు నువ్వు చెప్పకుండా, నువ్వు చెప్తే మేమే తెచ్చినాం రూపాయి. కానీ నీకు నీళ్ళ సోయి కూడా ఉంటుంది, నీళ్ళ సోయి ఉంటుందా నీకు? నేను పక్కన తాగుతావు తెచ్చా అంతే, నీళ్ళు తెచ్చినవి తాగుతావు కానీ అంతే. నీళ్ళ సోయి పోసోయి ఏది ఉండదు నీకు. చూసిలు కదా అండి, మన ఆయన మెంచోడు మెంచోడు అంటాడు, ఆయన మాటలు చూస్తే మెంచోని లాగా ఉన్నాయా? చుట్టాను కదా, చెప్పకుండా కాదు, నీళ్ళు తెచ్చిండు, తెచ్చిన కూలి ఎల్లగొట్టిండు. ఇప్పుడు నేను పౌరుషానికి పట్టుకుంటే నీళ్ళు కూడా తాగేటుండి కాదు, అంతేగా. పట్టు చిన్నదైనా పట్టాలి. వెళ్ళి అక్కడ పెట్టేస్తలా, అది తాడు కట్టు దాన్ని. నీళ్ళు పెట్టి ఫోన్ కొండపోతుంది. ఎన్ని కొంట పోతాను మరి ఇలా నుండి? రెండే ఎండిపోతాయి, రెండే ఎక్కువ. రెండా? లేకపోతే 10 పోతాయి అనుకుంటాను. మీ ఇష్టం మరి, మీ ఇష్టం. రెండు అంటే ఎట్లా పైన ఏమన్నా హాటుగా రెండు పోటీ అంతే ఎక్కువ. పట్టు వాడు ముందు పెట్టు, అది లేస్తుందా? ఏం చూద్దామా? పెట్టు అంటే బండినే బల కొడతట్టున్నాడు. కొద్ది పడి ఉన్నది ఆ చిన్నది ముందు పెట్టు మరి. చిన్నది లేతుందా? ఇది తొర్రబడ్డది, త్వరపడ్డ ఏం కాదు, పెట్టు. ఆగుతుంది. పెద్దది అయితే నీకు ఆ ఇంటిల కాడ ఇబ్బంది, టర్నింగ్ల కాడ అది ఇది వస్తుంది వెహికల్, నీకు ఎట్లా కట్టింగ్ అవుతుంది. అది పెట్టుకోవాలి మరి. ఇంకోటి ఒకటి చాలు పాటు బండి మొయ్యద్దా? బండి మన కింద పడ్డాకనే కుదేలు అయిపోయింది.
మీరు వచ్చేలోపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటా పోండి. వస్తానులా. ఇంతసేపు ఏం చేసిండ్రు? పోయి అక్కడ దూరం కాదా ఇంకా మొయ్యాలి. బస్తాలు తెచ్చిండ్లా అంతేనా? మసాలా సరిపోతుందా? సరిపోతా నాన్న? ఓకే. అవుతుందా నీకు? మళ్ళీ నా కోసం వస్తాలా ఎట్లా? కట్టు కట్టు నడిచిరారా ఆ? ఇక్కడికి వెళ్ళి నడిచిరారా 2 కిలోమీటర్ల నడుస్తా కానీ నేనంటే నీకెందుకు నాన్న అంత అంతా అంటే నువ్వు కోపం? ఎత్తుతాను స్వప్న చూస్తాను. చూశారు కదండి, నేనెంత నా మీద గింత కూడా జాలేదు మా నాన్నకు. చెప్పు బత్తాలు ఎత్తవా ఏమెత్తవా? నేను ఎత్తను అని తిరిగి కనబడతానా? పట్టేరా నేను పట్టానా? పట్టు. వీళ్ళిద్దరితో పని, మా తమ్మునికి పని నేర్పుతాను. అసలు మీకు అర్థమైతే లేదు. ఇప్పుడు నువ్వు పని చేస్తావు నాకు తెలుసు, తమ్మునితో పని నేర్పుతాను అన్నట్టు. దాని గురించి నేను తనలాడతా కాదు. ఇప్పుడు నేను పని చేసేటోడిని అయితే నువ్వు చేస్తావు నాతో పాటు, తమ్ముడు చేస్తాడా? అందుకని నేను చేయకుంటుండే తమ్ముడు చేస్తాడని అట్లా తమ్ముడిని కూడా పనిలో పెట్టి నేను పడతలే. పట్టు అటు పట్టు పట్టు అట్లా. సరే నేను మెల్ల నడుచుకుంటా వస్తా. మీరు పండి మరి. ఒక బత్త తేవాలి అక్కడ పారబోతుంది. పార పట్టుకుని రానా? లేడు మళ్ళీ వస్తా ఒక బత్త పట్టుకొని చెరువు బత్తలు పట్టుకున్నాను. సరే మరి నువ్వు రాపో. మరి కానీ నేను పడతలేను బట్టలు కొంచెం ముందు జరుపు. ఎగిరి పడుతున్నా. అయితే మా నాన్నకి ఇట్లా మళ్ళీ వస్తానని పోయిండు. ఇంకొక బస్తో 2 బస్తాలు తెస్తాడు. తెస్తే అక్కడ పారున్నది కదా, ఆ 2 బస్తాలు ఎత్తుకొని మళ్ళీ ఇంటికి పోతాం. ఇక అంతే. మా నాన్న వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోతాం. ఇక మరి ఇది పైన పెట్టాలి. లేస్తుందా? పట్టానా? బండి నన్నే తోలమంటాడు మా నాన్న ఇంటికి.